అందరం ఏఐ గురించి చాలా న్యూస్ వింటున్నాము. ఎవరిని రీప్లేస్ చేస్తుంది? ఎవరికైతే ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్ లేదో వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. 45 days సరిపోతుందా? ఇట్స్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్. ప్రాపర్గా ఫోకస్డ్గా ఉండి నేను నేర్చుకోవాలి అంటే 3 days ఇస్ సఫిషియంట్. కోడ్నైన్ 2018లో విజయవాడలో స్టార్ట్ అయిందండి. బోత్ తెలుగు స్టేట్స్లో ఉందన్నమాట. ఎంట్రీ వచ్చేసరికి మనకి 2007లో కొచ్చిలో కేరళలో స్టార్ట్ అయిందనమాట. ఎంట్రీ మెయిన్గా అప్స్కిల్లింగ్. ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ ఆపర్చునిటీస్ ఉండట్లేదు, మా దగ్గర స్కిల్ ఉంది, ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ రావట్లేదు అని ఎక్కువ మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. కంపెనీస్ మన దగ్గర అప్రోచ్ అవుతున్నాయి, వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ స్టూడెంట్స్ దాకా వెళ్ళట్లేదు. అప్పుడు ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేసాము అనమాట. గూగుల్ ప్లే స్టోర్లో కానీ మీరు ఎంట్రీ యాప్ అని టైప్ చేసినట్లయితే వీ హ్యావ్ 4.9 రేటింగ్. ఓకే. అండ్ వీ హ్యావ్ అరౌండ్ 15 million లెర్నర్స్ ఉన్నారు. బోత్ కోడ్నైన్ అండ్ ఎంట్రీ కలిపి ప్లేస్మెంట్ రేషియోని పెంచాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో తగ్గాలి. ఇప్పుడు ఎంట్రీ కొలాబరేషన్తో మనం ఇంకా ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవ్వాలి అని, మినిమం 10x రీచ్ అవ్వాలి, అంతమందికి మనం ప్లేస్మెంట్స్ ఇవ్వగలగాలి. హలో అండి. హాయ్ సాయిరామ్ గారు. హాయ్ అండి. సో వెల్కమ్ టు కోడ్నైన్ అండ్ ఎంట్రీ కొలాబరేషన్ ప్రోగ్రామ్ సార్. యా. సో సార్, ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ వైబ్ కోడింగ్ విత్ రియాక్ట్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశాం కదా. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి మీ వర్డ్స్లో వినాలని ఉంది. సో ఇప్పుడు అందరం ఏఐ గురించి చాలా న్యూస్ వింటున్నాము. ర్యాపిడ్గా చేంజ్ అయిపోతుంది లాస్ట్ 4-5 months నుంచి. సో ఈ టైంలో స్టూడెంట్స్ కూడా టెక్నాలజీ ఎంత ర్యాపిడ్గా చేంజ్ అవుతుందో వాళ్ళు కూడా టెక్నాలజీని అంత ఫాస్ట్గా నేర్చుకోగలగాలి. సో బేసిక్ రెగ్యులర్ ట్రెడిషనల్ ట్రైనింగ్ అన్నది ఒక లెవెల్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అందుకే మనం వైబ్ కోడింగ్ విత్ రియాక్ట్ జేఎస్ అన్నది లాంచ్ చేస్తున్నాం మనం. సో దీంట్లో ఏమవుతుంది అంటే, ఒక రియాక్ట్ జేఎస్లో ఉన్న అప్లికేషన్ని రెగ్యులర్ దాంట్లో ఒక 15 days or 20 days కరికులం ఉండి ఒక ప్రాజెక్ట్ చేయగలిగితే, ఇక్కడ లెస్ దెన్ ఏ వీక్లో వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకొని ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసి ఎలా బిల్డ్ చేయొచ్చు అన్నది తెలుస్తుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ టైం తక్కువది, ఎగ్జాక్ట్ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుంటారు, నేర్చుకున్న దాన్ని రియల్ టైం అప్లికేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలన్నది తెలుస్తుంది. ఎస్ సార్. సో ఇప్పుడు కోడ్నైన్ అంటే మన తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం చాలామంది తెలుసు. సో ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి కోడ్నైన్ గురించి మన ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. సో కోడ్నైన్ ఎలా స్టార్ట్ అయింది, కోడ్నైన్ జర్నీ కొంచెం చెప్తారా? యా. కోడ్నైన్ 2018లో విజయవాడలో స్టార్ట్ అయిందండి. సో దెన్ 2023లో హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా 26లో వైజాగ్ స్టార్ట్ అయింది. సో అట్లా ఎక్స్పాండ్ అవుట్ బోత్ తెలుగు స్టేట్స్లో ఉందన్నమాట. మేజర్గా నేను ఫస్ట్ వీళ్ళకి ప్రాపర్ అప్స్కిల్లింగ్ ఇచ్చి టాలెంట్ కనుక ఇస్తే వాళ్ళు జాబ్స్ తెచ్చుకోగలరు అన్న పాయింట్లో ఉండేవాడిని. 2018లో అదే మోటోతో స్టార్ట్ చేశాము. బట్ వన్స్ 23 కోవిడ్ అయిపోయి వచ్చేసరికి 21-22లో ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ ఆపర్చునిటీస్ ఉండట్లేదు, మా దగ్గర స్కిల్ ఉంది, ప్రూవ్ చేసుకోవటానికి ఛాన్స్ రావట్లేదు అని ఎక్కువ మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. అలా మాట్లాడినప్పుడు దెన్ ఐ థాట్, అరే కంపెనీస్ మన దగ్గర అప్రోచ్ అవుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ స్టూడెంట్స్ దాకా వెళ్ళట్లేదు. అప్పుడు ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. సో బట్ ప్లేస్మెంట్స్ సపరేట్ స్టార్ట్ చేసిన, ప్లేస్మెంట్స్కి ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ రెగ్యులర్ అంతకుముందు అప్స్కిల్లింగ్కి ఏ ప్రైజ్ అయితే తీసుకునే వాళ్ళం దాంతో కంటిన్యూ చేస్తూ వాళ్ళకి అది సపోర్ట్ ఇస్తాం. సో ఇప్పుడు నిజంగా స్టూడెంట్ 100% స్కిల్ అయితే ఒక ఆపర్చునిటీ ఇచ్చామంటే క్రాక్ చేసుకుంటారు. అలా క్రాక్ చేశారు, జాబ్ తెచ్చుకున్నారు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేసిన వాళ్ళ మొత్తం. సో అదే మోటివ్తో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎక్కువగా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్తో ఆర్ ఫైనల్ ఇయర్ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్స్తో కోడ్నైన్ ట్రావెల్ చేస్తుంది. అవసరం సార్. సార్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్ ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత, కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఐటీలోకి జాబ్ తెచ్చుకోవాలని చెప్పి ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళకి మైండ్లోకి వచ్చేది హైదరాబాద్ వెళ్ళు, అమీర్పేట వెళ్ళు. అక్కడికి వెళ్తే మళ్ళీ చాలా ఇన్స్టిట్యూషన్స్ కనిపిస్తాయి. అవి కాకుండా కోడ్నైన్ని వాళ్ళు ఎందుకు చూస్ చేసుకోవాలి? సో ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయండి, చాలామంది ట్రైనింగ్ ఇస్తారు. కాంటెంట్ని ఎవరూ మార్చలేరు, కాంటెంట్ అన్నది సేమ్, సిలబస్ అన్నది సేమ్. బట్ నేర్పించిన దాన్ని
ప్రాజెక్ట్లో ఎలా అప్లై చేయాలి, రియల్ టైమ్గా ఎలా చూపించగలగాలి అన్నది ఇంపార్టెంట్. సో కోడ్9 మిగతా వాటితో డిఫరెంట్ అంటే ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అంటే ఈ చాప్టర్లో సబ్ టాపిక్స్ మనం కరికులంలో చూస్తాం కదా ఎడ్యుకేషన్, అట్లా కాకుండా ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్లో ఈ టాపిక్స్ కవర్ అవ్వాలి, ఈ కవర్ అయితే మనం ఈ ఫీచర్ బిల్డ్ చేయగలము అన్న పాయింట్లో నేర్పిస్తాం. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో ఒక స్టూడెంట్కి తన జాబ్ రెడీ అయ్యాక మినిమం ఒక వీక్లో 2 to 3 డ్రైవ్స్ ఇస్తాం. సో అట్లాగా ఒక బీటెక్ సిఎస్సి స్టూడెంట్ అయితే అబోవ్ 60% ఉంటే 1 ఇయర్లో మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాం అనమాట. సో అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి అప్స్కిల్ చేసినప్పుడు ఈజీగా క్రాక్ చేసుకోగలుగుతారు. నేను కోడ్9 గురించి చెప్పాను. లైక్ మీరు ఎంట్రీ కంపెనీ తరఫున ఎంట్రీ అన్నది ఇప్పుడు తెలుగు స్టేట్స్కి ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ కేరళలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, తమిళనాడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, కర్ణాటక రన్ అవుతుంది. సో తెలుగు స్టేట్స్లోకి వస్తున్నారు కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ ఎంట్రీ డూస్ అన్నది కూడా మీరు మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో యాక్చువల్గా ఏంటంటే ఎంట్రీ వచ్చేసరికి మనకి 2007లో కొచ్చిలో కేరళలో స్టార్ట్ అయిందనమాట. ఎంట్రీ మెయిన్గా అప్స్కిల్లింగ్, అంటే మనకి వర్నాక్యులర్ లాంగ్వేజ్లో. ఎందుకంటే మన ఇండియాలో చాలామంది అప్స్కిల్ అవ్వదాం అనుకుంటారు, బట్ లెర్నింగ్ రిసోర్సెస్ అనేది ఇంగ్లీష్లో ఉంటాయి. వాళ్ళకేంటి వర్నాక్యులర్ లాంగ్వేజ్లో స్కిల్ అనేది నేర్పించి వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అనేది ఎంట్రీ యొక్క మెయిన్ ఇది. సో ఇనీషియల్గా మనం కేరళలో ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్, మాంటిసోరీ ఇలా డిఫరెంట్ వాటితో స్టార్ట్ చేసాము. హ్యూజ్ సక్సెస్ అనమాట. అసలు కేరళలో మనకి ఎంట్రీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. సో తర్వాత మనం ఏంటంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రతి స్టేట్లో కూడా మనం అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఎవ్రీవేర్ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ మనది ఏంటంటే కంప్లీట్లీ యాప్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. మనం గూగుల్ ప్లే స్టోర్లో కానీ మీరు ఎంట్రీ యాప్ అని టైప్ చేసినట్లయితే వీ హ్యావ్ 4.9 రేటింగ్. ఓకే. అండ్ 5కి 4.9 అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత పాజిటివ్ ఉందో. అండ్ వీ హ్యావ్ అరౌండ్ 15 million లెర్నర్స్ ఉన్నారు అండ్ 1 million పెయిడ్ లెర్నర్స్ ఉన్నారు అనమాట. సో ఈవెన్ ఏ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కూడా ఇంత అచీవ్ చేయలేదు. సో బై సీయింగ్ దట్ 4.9 రేటింగ్, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ పాజిటివ్ ఇంపాక్ట్ ఎంట్రీ ఈస్ క్రియేటింగ్. ఇప్పుడు మనం తెలుగు స్టేట్స్లో కూడా ఏంటంటే కోడింగ్స్ అనేది స్టార్ట్ చేసాము. ఇందులో మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని ఉన్నాయన్నమాట. ఇప్పటికే మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఒక్కటే ఇది, అరే నాకు నేర్చుకోనంటుంది, నేను తెలుగు మీడియం స్కూల్లో చదివాను, ఇదంతా మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, నేను నేర్చుకోగలను ఒక ఫీర్ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి మనం వర్నాక్యులర్ లాంగ్వేజ్లో టీచింగ్ అనేది చెప్తాం అనమాట. సో మరి మీరు అడగచ్చు, వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటున్నారు, మరి ఐటీకి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా, సో తెలుగులో నేర్చుకున్నది ఎలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. సో అందుకని ఏంటంటే కన్వర్సేషన్ లెర్నింగ్ అంతా తెలుగులో ఉన్నా మనం ఎక్స్ట్రాగా సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తాము, ఇంటర్వ్యూస్ అన్నీ. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా ఎటు నుంచి వచ్చినా కూడా దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దేర్ డ్రీమ్. అది ఎంట్రీ యొక్క మెయిన్ విజన్ అనమాట. సో లైక్ కోడ్9 ఇప్పుడు ఓన్లీ ఫుల్ స్టాక్ కోర్సెస్, డేటా అనలిటిక్స్ చూస్తుంది, బట్ ఎంట్రీలో మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి. ఎస్ సార్. రైట్. సో ఏమేమి ఉన్నాయి చెప్పి. ఇప్పుడు మనకి మల్టిపుల్ పాత్స్ అంటే లైక్ తెలుగు స్టేట్స్లో వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి కోడింగ్ ఉంది. అండ్ వీఆర్ స్టార్టింగ్ ద అదర్ డొమైన్స్ ఆల్సో, ఫిన్ అకాడమీ, జర్మన్ లాంగ్వేజ్ అని. ఓవరాల్గా ఎంట్రీలో ఏంటంటే మనకి ఫారెన్లో చదువుకునే కోర్సెస్, ఎస్ఏపి అని ఇలా అన్ని రకాల కోర్సులు ఉన్నాయన్నమాట. కోడ్9 అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లాట్ఫామ్, ఎంట్రీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. మరి ఇప్పుడు ఈ రెండు కలిసి ఒక ప్రోగ్రామ్ని, ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశాం కదా, దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో మీరు చెప్పినట్టు రెండు డిఫరెంట్ డొమైన్స్లో ఇట్లాగా డిఫరెంట్ స్టేట్స్లో స్ట్రాంగ్గా ఉంది. సో టుగెదర్ కలిపి మన తెలుగు ఆడియన్స్కి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్నది పాయింట్. ఎవరైతే లైక్ మేజర్ మోటివ్ రెండు కలిపి, బోత్ కోడ్9 అండ్ ఎంట్రీ కలిపి ప్లేస్మెంట్ రేషియోని పెంచాలి అని చెప్పి, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో తగ్గాలి అన్నదే మెయిన్ పాయింట్. సో అలా ఎప్పుడైతే అనుకున్నది ఖచ్చితంగా మనం చేయగలుగుతామో దెన్ విల్ బీ ద టాప్ ఇన్ ద ఇండస్ట్రీ. సో కోడ్9 ప్లేస్మెంట్కి ఎంత స్ట్రాంగ్గా ఆల్రెడీ మనం చూస్తున్నాము, రిజల్ట్స్తోనే చెప్పచ్చు. సో మన ఈ కొలాబరేషన్తో ప్లేస్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అన్నదే మెయిన్. ఎస్.
సార్ మరి ఈ 45 డేస్ డ్యూరేషన్ కోర్స్ని అయితే మనం లాంచ్ చేస్తున్నాం కదా, చాలా మంది అనుకునేది ఏంటంటే 45 డేస్ సరిపోతుందా, ఇట్స్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్, ఈ కోర్స్ చేయడం వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ ఉందా అని చెప్పి అనుకుంటుంటారు. సో మీరేమంటారు, 45 డేస్ డ్యూరేషన్ అనేది సఫిషియంట్? ప్రాపర్గా ఫోకస్డ్గా ఉండి నేను నేర్చుకోవాలి అంటే 3 days ఇస్ సఫిషియంట్ అండి. అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళు అట్లా వేరే వాటి మీదకి ఫోకస్ చేంజ్ అవ్వకుండా గనక ఫోకస్డ్గా మనం చెప్పినట్టు నేర్చుకుంటే 45 days ఇస్ సఫిషియంట్. ఒక ప్రాపర్ మనం ఏం చెప్తున్నాం, వైప్ కోడింగ్ విత్ రియాక్ట్ అంటున్నాం. సో దీంట్లో ఎలా ప్లాన్ చేసాము అంటే కనుక ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ అన్నది వాళ్ళకి తెలియాలండి. లైక్ రియాక్ట్ నేర్చుకోవాలి అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ బాగా వచ్చి ఉండాలి. సో వైప్ కోడింగ్ చేసేటప్పుడు నాకు తెలిసి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ వీటిని బేస్ చేసి చేస్తారు, లేదా ప్రాంప్ట్స్ ఇచ్చి చేస్తారు. ఓకే, మనం ప్రాంప్ట్స్ ఇచ్చిన దాన్ని బట్టి చేస్తుంది. ఓకే, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఫీచర్తో యాడ్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీగా అసలు ఈ ట్యాగ్స్ ఏం చేస్తాయి, ఈ ఫార్మ్స్ ఏం చేస్తాయి అన్న క్లారిటీ ఉండాలి. జావా స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలి, రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో, బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్నైనా వైప్ కోడింగ్ యూజ్ చేసి కంప్లీట్ చేసేయచ్చు. సో అందుకని ఫస్ట్ ప్రతి కాన్సెప్ట్లోనూ బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్పించి ఆ ప్రోగ్రామింగ్ని వైప్ కోడింగ్తో ఎలా లింక్ చేయాలి అన్నది చేస్తూ వస్తాం. ఇలా చేయటం వల్ల ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ ఈ 45 daysలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్గా బిల్డ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్ ఒక అసైన్మెంట్ ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చి ఓకే ఈ ప్రాజెక్ట్ ఇలా బిల్డ్ చేస్తూ వెళ్తున్నాం, సేమ్ కాన్సెప్ట్స్ని మీరు అదర్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తూ రావాలి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ అంటే 45 days అయ్యే టైంకి మనకి 2 projects వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్గా బిల్డ్ చేసి ఉంటారు. అంటే స్ట్రాంగ్ రియాక్ట్లో స్ట్రాంగ్ కోడింగ్ ఉంటుంది. ఓకే సార్, నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు కోడింగ్ అనేది నేర్చుకోవాలి అంటే బేసికల్ అందరికీ ఉండేది నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. మరి ఇప్పుడు ఈ వైప్ కోడింగ్, వెబ్ డిజైనింగ్ అంటున్నారు కదా, ఒక నాన్ ఐటీ స్టూడెంట్ లేకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కోడింగ్ నేర్చుకోవాలి అంటే ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చా? ఇది చూస్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా? కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ 95% ఆఫ్ స్టూడెంట్స్ కోడ్ రాయరండి. వాళ్ళకి కోడింగ్ అంటే భయం. సో ఇంకప్పుడు నాన్ ఐటీ ఏంది, ఐటీ ఏంది అంతా ఒకటే. వాళ్ళకి ఆ జీల్ ఉండాలి, కోడింగ్ నేర్చుకోవాలి, మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి, లేకపోతే రియాక్ట్ డెవలపర్ అవ్వాలి అన్న జీల్ ఉంటే కనుక ఖచ్చితంగా కంప్లీట్ బేసిక్స్ నుంచి నేర్పిస్తాం. కాబట్టి ఏ డే కూడా వాళ్ళు క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటే బై ఎండ్ ఆఫ్ 45 days వాళ్ళు గుడ్ రియాక్ట్ డెవలపర్ అవుతారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టెక్నికల్ డిగ్రీ వాళ్ళు ఇదైతే నేర్చుకో. ఓకే సార్, ఇప్పుడు చాలామంది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, లో లెవెల్ ప్రోగ్రామింగ్. మరి వాట్ ఈస్ దిస్ వైప్ కోడింగ్? సో వైప్ కోడింగ్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఇంకా అసలు హై లెవెల్, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో సంబంధం లేదు కదా. అంటే ఒక కాన్సెప్ట్ ఓకే నాకు ఇది కావాలి అన్న క్లారిటీ ఉంటే గనక వైప్ కోడింగ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ బేసిస్లో కానీ ప్రాంప్ట్స్ ఇచ్చి కానీ కంప్లీట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ఫీచర్లో ఏం ఆప్షన్స్ ఉండాలి అన్న క్లారిటీ లేదు అంటే కనుక మళ్ళీ వైప్ కోడింగ్లో కూడా ఏమీ చేయలేము. జనరల్గా ఇప్పుడు నన్ను చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇది జావా ఇలాంటివన్నీ ఉంటాయి, మళ్ళీ లో లెవెల్ అంటారు కదా, ఈ వైప్ కోడింగ్ కొత్తదా అని చాలామంది అడుగుతుంటారు. సో వాళ్ళకి మనం చెప్పేది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి వైప్ కోడింగ్ అన్నది. సో కోడింగ్ రాయకుండా ఏఐని యూజ్ చేసుకుంటూ ఎలా అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అన్నది మేజర్. దానికి వైప్ కోడింగ్ అని వచ్చింది, కానీ వైప్ కోడింగ్ అని ఉంది కాబట్టి ఇది ఒక మళ్ళీ సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో యూ కెన్ డూ దిస్ వైప్ కోడింగ్ విత్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాని యూజ్ చేయొచ్చు, పైథాన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వైప్ కోడింగ్ విత్ రియాక్ట్ అంటున్నాము. అంటే ఇప్పుడు నాకు ఇల్లు ఇలా కావాలి అని చెప్పి నేను కట్టించుకోండి, నాకు ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక ఇంజనీర్కి వారు ఒక తాపీ మేస్త్రికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు ఎలా అయితే ఇల్లు కడతారో ఆ విధంగా నేను ఒక ఏజెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది వెబ్సైట్ని బిల్డ్ చేసేస్తాను. సార్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేసరికి చాలా మంది మైండ్లో ఉండే ఒక అపోహ ఏంటంటే HTML, CSS అనే. సో అది కాకుండా ఏదైతే అడ్వాంటేజ్ ఇస్తుంది, రియాక్ట్, యాంగులర్ అంటారు కదా, సో ఈ రియాక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి?
ఓకే, సింపుల్గా వీడియో చూస్తున్న అందరికీ అర్థమయ్యేట్లు ఇక్కడ ఈ మైక్ ఉందండి. ఓకే, ఈ మైక్కి బేసిక్గా ఏముంటుంది, లోపల కండెన్సర్ ఉంటుంది, ఈ వైర్స్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్ ఇవన్నీ HTML CSS అనుకుందాం. ఆ పైన జావా స్క్రిప్ట్ని CSSతో కంబైన్ చేసుకుంటూ ఈ షేప్ తీసుకొస్తారు. ఓకే, బ్యూటిఫై చేస్తాం మనం. బ్యూటిఫై చేశాక దీన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి. దానికోసం రియాక్ట్ని అప్లై చేసి ఈ ఎక్స్ట్రా లైటింగ్, తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్, ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ బిల్డ్ చేయడానికి రియాక్ట్ అన్నది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే మీరు కంప్లీట్ బేసిక్ నుంచి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ ఫీచర్స్ని బిల్డ్ చేసుకోవటం కోసం ఈ రియాక్ట్ని యూజ్ చేస్తాం అనమాట, సింపుల్గా అర్థం అవటానికి. ఓకే, అంటే ఇప్పుడు మనకి మైక్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఫర్ సపోజ్ నాకు ఆ మైక్ వాల్యూమ్ కంట్రోలర్ బటన్ అనేది పాడైపోయింది, నేను మొత్తం మైక్ని రీప్లేస్ చేయకుండా జస్ట్ వాల్యూమ్ కంట్రోలర్ బటన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీనివల్ల మనకి కస్టమైజేషన్ వెబ్సైట్స్ చేయాలన్నా చేయాలన్నా ఈజీ అవుతుంది. సూపర్ సార్. సార్, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే జాబ్ పోర్టల్స్లో కానీ వీటిలో చూస్తుంటాము ఎక్స్క్లూజివ్లీ రియాక్ట్ మీద జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి అంటున్నారు. సో మరి ఈ 45 days ప్రోగ్రాంలో మనం రియాక్ట్ నేర్పిస్తున్నాం కదా, ఇది జాబ్ తెచ్చుకోవడానికి సరిపోతుంది అంటారా? సో జాబ్ 100% తెచ్చుకోవటానికి సరిపోతుందా అంటే లేదండి. మనం నేర్పిస్తుంది అప్ స్కిల్లింగ్ రిలేటెడ్. సో దీంట్లో మనము ఒక ప్రాజెక్ట్ ఆన్ ది క్లాస్ జరుగుతున్నప్పుడు బిల్డ్ చేస్తారు, ఇంకో ప్రాజెక్ట్ ఆఫ్ ది క్లాస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. జాబ్ రిలేటెడ్ చేయాలి అంటే కనుక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు రియాక్ట్ అన్నది ఫ్రంట్ ఎండ్. ఓకే, మీకు ఏదైనా కంపెనీ రియాక్ట్ డెవలపర్ పొజిషన్ అడిగింది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే జేడీలో వాళ్ళు రియాక్ట్ గురించి అడిగి అట్ ద సేమ్ టైం ఆప్షనల్గా మీకు బ్యాక్ ఎండ్లో జావా కానీ పైథాన్ కానీ వచ్చా అని చెప్పి కూడా అడుగుతారు అనమాట. సో మనం ఇక్కడ ఓన్లీ రియాక్ట్ నేర్పిస్తున్నాం. రియాక్ట్ డెవలపర్గా వెళ్ళాలి అంటే తనకి ఖచ్చితంగా డేటాబేస్ అండ్ దెన్ బ్యాక్ ఎండ్ కోడింగ్ కూడా 100% రానవసరంలో, బట్ ఏం జరుగుతుంది ఫంక్షనాలిటీ ఇలా బిల్డ్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అన్నది తెలియాలి. ఎట్లాగా ఇందాక మీరు అడిగినట్టు వాల్యూమ్ కంట్రోలర్ స్పాయిల్ అయితే దాన్ని రీప్లేస్ చేయాలి అంటే లోపల ఏముంది అన్నది కూడా క్లారిటీ ఉండాలి కదా. సో ఇన్ ద సేమ్ వే మనం ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్తో బిల్డ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే టీంతో కొలాబరేషన్ అవ్వాలి, మీకు ఒక నాలెడ్జ్ అన్నది ఉండాలి. సో అలా ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు ఈజీగా మీరు రియాక్ట్ డెవలపర్ అవ్వగలరు. సో ఈ కోర్స్ పర్టికులర్గా రియాక్ట్లో మీకు నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అప్ స్కిల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు టీంతో కొలాబరేట్ చేసేటప్పుడు బ్యాక్ అండ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేయగలగాలి. అందువల్ల దే షుడ్ నో దీస్ బేసిక్స్ ఆల్సో. గ్రేట్ సార్. ఇప్పుడు అన్నిటిని రీప్లేస్ చేసేస్తుంది, సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కోడింగ్ డెవలపర్స్ అంటున్నారు కదా. మరి 2026లో కోడింగ్ కానీ ఆర్ ఇటువంటి వైబ్ కోడింగ్ కానీ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఫ్రెషర్స్ స్టార్ట్ చేయొచ్చా? ఇది బెటర్ అండ్ సేఫ్ ఆప్షనే అంటారా? ఏఐ రీప్లేస్ చేస్తుంది అనటం ట్రూ అండి, కానీ ఎవరిని రీప్లేస్ చేస్తుంది? ఎవరికైతే ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్ లేదో వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ పొజిషన్స్కి వెళ్తారు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న లే ఆఫ్స్ కానీ రెషన్స్ కానీ అంతా 3-4 years ఎక్స్పీరియన్స్ కానీ లేదా మేనేజ్మెంట్ రోల్స్లో ఉన్న వాళ్ళను వీళ్ళే ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నారు. సో ఈ టైంలో ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఇప్పుడు ప్రజెంట్ 3rd year ఫైనల్ ఇయర్లో ఉండి ఇంకో 1 yearలో పాస్ అవుట్ అవుతాము అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఏ రిలేటెడ్ స్కిల్ అన్నది నేర్చుకోవాలి. సో ఇట్లా వైప్ కోడింగ్ కానీ లేదా ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి అన్నవి, ఏజెంట్స్లో స్కిల్స్ ఎలా బిల్డ్ చేయాలి అన్నవి, ఇట్లాంటివి నేర్చుకుంటే కనుక వాళ్ళ కెరీర్కి యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఏ రీప్లేస్ చేయదు, ఏ నేర్చుకున్న వాళ్ళు రీప్లేస్ చేస్తారు. సో మనం ఏ అనేది నేర్చుకుంటే మనకి సేఫ్. సో అంటే ఇప్పుడు మరి ఈ కోర్సు మనం వైబ్ కోడింగ్ అంటే ఏఐ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కదా, సో ఇస్ ఇట్ సేఫ్ టు లెర్న్? ఓకే సార్, ఇంకో డౌట్, ఇప్పుడు ఈ ఏఐ అంటున్నారు, ఏజెంట్స్ అంటున్నారు, ఏంటి సార్ డిఫరెన్స్? సో ఏఐ అన్నప్పుడేమో మన హ్యూమన్ బ్రెయిన్తో ఆలోచించే దాన్ని ఏఐతో ఆలోచించేట్లు మనం కోడ్ రాస్తాం. ఓకే, ఆలోచించిన తర్వాత ఏం చేయాలి, ఓ రిజల్ట్ ఇస్తుంది అది.
ఆ రిజల్ట్తో ఆగకుండా నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకోవటానికి మనం ఏజెంట్స్ని బిల్డ్ చేస్తాం. ఓకే. సో ఏంటి ఏజెంట్స్ సింపుల్గా అంటే, మనం డైలీ నిద్ర లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తాం, బ్రష్ చేశాక టిఫిన్ చేస్తాము, ఆ తర్వాత ఫ్రెష్ అవుతాము, ఆఫీస్కి వస్తాము, లేదా స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్తారు. ఇది సిస్టంలో ఆటోమేట్ చేయాలి. అంటే మీరు రెగ్యులర్గా ఎలాంటి చేంజెస్ లేకుండా చేసే వాటన్నిటిని కూడా అది ఆటోమేట్ చేయటం ఒక లెవెల్ ఆఫ్ ఏజెంట్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 monthsలో దీంట్లో అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చినాయి. అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ ద సెన్స్, మీకు ఫోన్ వచ్చింది మీ ఫ్రెండ్ దగ్గర నుంచి, మీ బదులు అది మాట్లాడేస్తుంది, సేమ్ మీ వాయిస్లోనే మాట్లాడుతుంది. మాట్లాడుతూ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అచ్చం మీలాగే థింక్ చేసి రిప్లై కూడా ఇచ్చేస్తుంది. రిప్లై ఇచ్చేసి ఫైనల్గా ఇచ్చింది మీకు, మీరు మీ మీటింగ్ అయిపోయాక చూసుకుంటే మీకు సమ్మరీ ఉంటుంది. సో ఇది పాయింట్స్ మాట్లాడాను, ఇది అని చెప్పి. సో అంత లెవెల్కి గ్రో అయింది అనమాట. సో ఏజెంట్ ఎంత బాగా నేర్చుకుంటే, ఏజెంట్స్ బిల్డింగ్ కానీ, ఏజెంట్లో స్కిల్స్ బిల్డింగ్ కానీ మీకు అంత ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లీట్లీ టెక్నికల్ ఐడియా లేని వాళ్ళ కోసం నాకు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంది సార్, డైరెక్షన్ ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్తుంది, దాన్ని మనం ఏ కింద కన్సిడర్ చేయొచ్చు. అదే టెస్లా కార్ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మనం తీసుకెళ్ళిపోతాం, దాన్ని ఏజెంట్ కింద కన్సిడర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది కోడింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే నాకు కోడింగ్ ఫియర్ ఉంది అని చెప్పి ఒక సతమతంతో స్టార్ట్ చేస్తారు. అండ్ మధ్యలో డిమోటివేట్ అయిపోతారు, ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా, సింటాక్స్ అర్థం కాకపోయినా గివప్ ఇచ్చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి గివప్ ఇవ్వకుండా మోటివేట్ చేయడానికి మీ వర్డ్స్ నుంచి వినాలి సార్. అంటే వెరీ సింపుల్ అండి. ఒకటి, ఎవరో ఏదో మాట్లాడితే దానికి మోటివేట్ అయిపోయి మనం త్వరగా నేర్చేసుకోవాలి, ఇటు సైడ్కి వెళ్ళిపోవాలి అన్నది ఒకటి. 2, కన్సిస్టెన్సీ లేకపోవటం అండి. సో ఇప్పుడు ఏమవుద్ది, ఆ మోటివేట్ అయినప్పుడు ఇమీడియట్గా ఏదో కోర్సులో జాయిన్ అయిపోతారు. సో జాయిన్ అయిపోయి ఆ కోర్సులో జరుగుతున్న కాంటెంట్ని వీళ్ళు సిమిలర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ యూడెమీ కానీ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు, లేదా ఆన్లైన్లో జరుగుతుంది. బట్ వాళ్ళకి అక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ ల్యాప్టాప్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ వీటిని బేస్ చేసి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని లేదు. సో ఆ పాయింట్లో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఇక్కడ రైట్ మెంటర్ లేరు. మెంటర్ లేకపోవటం వల్ల ఎర్రర్స్ సాల్వ్ చేసేవాళ్ళు కనపడరు. ట్రై చేస్తాడు, ఉన్న మోటివేషన్ని బేస్ చేసుకొని ట్రై చేస్తాడు, కానీ అది సాల్వ్ అవ్వకపోవటం వల్ల డిమోటివేట్ అవుతారు. లేదు, ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, చేస్తూ ఉంటే పక్కన ఫ్రెండ్స్ వచ్చి అరే వీడు తోపు అయిపోయాడు రా అని చెప్పి అంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు మళ్ళీ డైవర్ట్ అయిపోతాయి. ఇలా కాకుండా మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి సబ్జెక్ట్ అన్నప్పుడు చూస్ ద రైట్ మెంటర్. ఓకే, ఆ మెంటర్ మైట్ బి మీకు సబ్జెక్ట్ అందరూ ఒకటే చెప్పచ్చు, ఈ మెంటర్ ఈ తర్వాత ఏం నేర్చుకోవాలి అన్నది గైడ్ చేస్తాడు. ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి నువ్వు ఇలా సాల్వ్ చేయాలి అన్నది చెప్తాడు. ఎందుకంటే ఎర్రర్స్ అందరికీ సేమ్ రావు. మెంటర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు తన కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ల్యాప్టాప్లో చేసేటప్పుడు ఆ ఎర్రర్ రాకపోవచ్చు, కానీ నీ ల్యాప్టాప్లో వస్తుంది. వచ్చినప్పుడు ఏ పోర్ట్ ప్రాబ్లమో ఇంకేదో వస్తుంది, ఫైల్ రీడ్ అవ్వకపోవటము, అది ఎప్పుడు మెంటర్కే తెలుస్తుంది ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అన్నది. ఎందుకంటే నీకు తన మెంటర్ అవ్వకముందు సిమిలర్ ఎర్రర్స్ చాలా సాల్వ్ చేసి ఉంటారు. సో ఎప్పుడైతే ఆ మెంటర్ ఎర్రర్ని ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పినప్పుడు నీ టైం సేవ్ అవుతుంది, ప్లస్ నువ్వు క్విక్గా లెర్న్ చేసుకోగలవు. సో అందుకని ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు రైట్ మెంటర్షిప్ అన్నది ఇంపార్టెంట్. అండ్ చాలామంది అనుకుంటారు ఎందుకు ఇన్స్టిట్యూషన్లో మొత్తం యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, సెల్ఫ్గా నేర్చుకోవచ్చు కదా అని. సో ఆ యూట్యూబ్లో చూడటం వల్ల వాళ్ళ ట్యూటోరియల్ హెల్ అనే దాంట్లోనే ఉండిపోతారు. బయటకి ఇప్పుడు నేను చెప్పినట్టే అండి, లైక్ యూట్యూబ్లో మొత్తం కాంటెంట్ ఉంటుంది, నేర్చుకోవచ్చు, బట్ ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు అన్నది. అవసరం సార్. సార్ ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అనేది మనం చూస్తున్నాము. అంటే చాలామంది ఇప్పుడు ChatGPTకో కర్సర్కో ప్రాంప్ట్లు ఇచ్చేసి కోడ్ని బిల్డ్ చేసేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూర్ ఏం అడుగుతున్నారంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది సింటాక్స్ అంటున్నారు. సో అది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో అటువంటి ప్రాబ్లం ఏమన్నా మన కోర్స్తో జాయిన్ అయ్యే వాళ్ళు ఫేస్ చేస్తారా? సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన కోర్స్ ఒక సొల్యూషన్ అండి. ఎందుకు అంటే మనం ఫస్ట్ బేసిక్ కోడింగ్ అంతా నేర్పించి, ఆ నేర్పించిన దాన్ని మళ్ళీ వైప్ కోడింగ్లో ఎలా చేయాలి అన్నది నేర్పిస్తాం. సో అంటే వాళ్ళు ప్రాపర్గా
ప్రోగ్రామింగ్ అన్నది నేర్చుకుంటారు, నేర్చుకున్న దాన్ని సింపుల్గా ఎలా బిల్డ్ చేయాలి అన్నది కూడా నేర్చుకుంటారు. సో 2 థింగ్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్గా ఏఐతో ప్రాంప్ట్స్ ఇచ్చి వైప్ కోడింగ్ యూజ్ చేసుకొని బిల్డ్ చేశారు. కానీ దాంట్లో ఎగ్జాక్ట్గా ఆ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది అని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు చెప్పలేరు. సో ఇక్కడ మన కోర్సులో 45 days ఏదైతే వైప్ కోడింగ్ విత్ రియాక్ట్ అంటున్నామో, ఈ కోర్సులో వాళ్ళు ప్రాపర్ ప్రోగ్రామింగ్ చేసి ఆ తర్వాత మళ్ళీ వైప్ కోడింగ్లో కూడా బిల్డ్ చేయటం వల్ల ఇంటర్వ్యూయర్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సార్ ఇప్పుడు ఒక ఫ్రెషర్ రెజ్యూమేని మనం హెచ్ఆర్ చూస్తారు కదా, ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ హెచ్ఆర్ అబ్జర్వ్ చేసేది ఏంటిది? సో బేసిక్గా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఏదైతే స్కిల్ సెట్స్ మెన్షన్ చేస్తారో ఆ స్కిల్ సెట్ వర్డ్స్ ఎక్కువ కనపడాలండి రెజ్యూమ్లో. సెకండ్ థింగ్, అందరిలాగే సేమ్ రెజ్యూమ్ ఉండకూడదు. ఇప్పుడు అందరిలాగే సేమ్ రెజ్యూమ్ ఉండకూడదు అంటే ఏం చేయాలి డిఫరెంట్గా? అందరిది సింగిల్ పేజ్ ఉంటుంది, అందరి కాలేజ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఫ్రెషర్ జాబ్ ఓరియంటెడ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నీకంటూ ఒక యూనిక్ థింగ్ని క్రియేట్ చేయాలి. ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి యూనిక్ థింగ్ అంటే కనుక, ఒకటి డే 1 నుంచి గిట్హబ్ యూజ్ చేయటం. ఓకే, గిట్హబ్లో ఎవ్రీడే కమిట్స్ షోస్ యూ హౌ కన్సిస్టెంట్ యు ఆర్. దెన్ లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోవటం. అండ్ మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్, అది చిన్నదవ్వండి పెద్దదవ్వండి, కంపల్సరీగా డిప్లాయ్ చేయాలి. ఎందుకు అంటే మీ ల్యాప్టాప్లో రన్ అయిన కోడ్ సర్వర్స్లో రన్ అవ్వదు. ఓకే, సో చాలా డిఫరెన్స్ వస్తుంది. సర్వర్లో మీ ల్యాప్టాప్లో ఒక ప్రాజెక్ట్ రన్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది అనుకున్న దాన్ని తీసుకెళ్ళి సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు యూ విల్ లర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. సో అందుకని ప్రతి కోడ్ని కంపల్సరీగా డిప్లాయ్ చేయండి. అది చిన్న ప్రాజెక్ట్ అవ్వండి, పెద్దది అవ్వండి. డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఒక URL వస్తుంది. ఆ URLని కంపల్సరీగా రెజ్యూమ్లో అప్డేట్ చేయండి. సో ఇలా చేసినప్పుడు మీ రెజ్యూమ్ HR దగ్గరికి రావటానికి ముందు ఆల్రెడీ ATS చెక్కర్ కంప్లీట్ చేసుకొని దాంట్లో 85% అబోవ్ ఉన్న వాటిని HR దగ్గరకు వస్తుంది ఫిజికల్గా. సో ఈ ఫిజికల్గా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ లింక్స్ అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్లో అందరూ రెగ్యులర్గా మేము ఈ టాస్క్స్ చేసామని మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా అలా మెన్షన్ చేయకుండా మేము చేసిన టాస్క్ వల్ల కంపెనీకి బెనిఫిట్ వచ్చింది, లేకపోతే టీమ్కి ఇంత టైం సేవ్ అయింది అన్న యూనిక్ థింగ్స్ కనుక కనిపిస్తే HRకి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. సో మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఎప్పుడైతే మీరు HR ముందుకు రాగానే ఆ పాయింట్స్ తనకి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు రియల్గా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. సూపర్ సార్. సార్ ఇప్పుడు చాలా స్మాల్ టౌన్స్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ 45 days ప్రోగ్రామ్ అనేది ఎలాంటి ఆపర్చునిటీస్ని ఇస్తుంది? సో మనకి ఎక్కువగా Tier 2 Tier 3 నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారండి. అందరూ కూడా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లాగా ఉంటారనమాట. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అవుద్ది, బీటెక్ కంప్లీట్ అవుద్ది, ఆ బీటెక్ అవార్డ్ సర్టిఫికేట్ ఉంటుంది, బట్ స్కిల్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి అసలు ఉండదు కూడా. సో అలాంటి వాళ్ళు కూడా ఈ 45 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఏ రకంగా బెనిఫిట్ అవుతారు అంటే, Day 1 నుంచి కంప్లీట్ బేసిక్స్తో మనం స్టార్ట్ చేస్తాం. సో వీళ్ళు 45 days మన క్లాస్ టైం ఏదైతే ఉందో ఆ టైంని మిస్ అవ్వకుండా ఆ 45 days అటెండ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు 4 years or 3 years, 4 years బీటెక్ ఆర్ 3 years డిగ్రీలో నేర్చుకుంది ఈ 45 daysలో ఖచ్చితంగా నేర్చుకుంటారు. వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, అరే మనం ఇది నేర్చుకున్నాము, ఏ రోజుకి ఆ రోజు హ్యాండ్స్ ఆన్ చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ వరకు వచ్చింది అన్న ఆ బార్ కనిపిస్తూ ఉంటే గనక వాళ్ళకి ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తూ ఉంటుంది, నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ని మీరు ప్లేస్ చేశారు, సో ఈ ప్లేస్ అయిన ఇంతమంది స్టూడెంట్స్లో ఉండే కామన్ హ్యాబిట్ ఏంటి? సో అందరూ బేసిక్గా టాలెంట్ అన్న పాయింట్లో చూస్తారండి. నేనేం చూస్తాను అంటే కన్సిస్టెన్సీ, పేషెన్స్ చాలా అవసరం అండి. కొంతమంది స్టూడెంట్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా ప్లేస్ అయిపోతారు, వీడి దగ్గర స్కిల్ ఉంది అనుకుంటాం, కానీ దే టేక్ మోర్ టైమ్ సమ్ టైమ్స్. ఇప్పుడు కోడినాల్లో 2 monthsకి ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 4 monthsకి ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 yearsకి ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ 2 years వరకు పేషెన్స్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో ఎప్పుడైతే వాళ్ళు చేస్తుంది, అరే నేను 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాను,
నేను ఇంకా ప్రోగ్రెస్ చేస్తున్నాను డే బై డే అన్నది ఎప్పుడైతే వాళ్ళకి ఫీల్ అయ్యి నేను ఎట్లాగైనా సరే జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఫైన్ డే బెటర్ ప్యాకేజెస్, గుడ్ ప్యాకేజెస్ క్రాక్ చేస్తారు. అంటే 2 months 4 monthsకి ఒక 6 LPA 4 LPA ఇలా క్రాక్ చేసి తిను 2 years వెయిట్ చేసినందుకు ఒకేసారి 12 LPA 10 LPA క్రాక్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళు బాగా టాలెంటెడ్ అనుకున్న వాళ్ళు కూడా ఒక 4-5 months తర్వాత డిసప్పాయింట్ అయిపోయి ఇంక ఇది మనకి రాదు అన్న స్టేట్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు. కౌన్సిలింగ్ ఇస్తే మారి పేషెన్స్గా ఉండి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే రాదు. ఎందుకు ఒక ఏపీ తెలంగాణలో 2026లో దగ్గర 10 lakh plus స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. ఎంతమందికి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయా ఇండియాలో అంటే లేవు. డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. సో అందరూ సాఫ్ట్వేర్ జాబే కావాలి అంటే రాదు. సారం గారు, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ మై డ్రీమ్ అనుకునే వాళ్ళకి మీరు చెప్పాలనుకునేది ఏమైనా ఉందా? ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ జాబ్ అన్న డ్రీమ్ ఫైన్, బట్ నీ దగ్గర ఎంత పేషెన్స్ ఉంది అన్నది అడుగుతానండి, ఎంత జీల్ ఉంది అన్నది అడుగుతాను. సెకండ్ వచ్చేసి ఎంత కమిటెడ్ అన్నది ఇంపార్టెంట్. ఎవ్రీడే ఎన్ అవర్స్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవటం నా పాయింట్లో అయితే 30 to 45 days పని. అంటే ఎప్పుడు వాళ్ళకి ఇంకా వేరే యావిగేషన్ లేకుండా నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా ఈ స్కిల్ మీదే ఫోకస్డ్గా ఉంటే ప్రాపర్గా తెచ్చుకుంటారండి. అలా కాకుండా ఒక 2 hours నేర్చుకొని రెస్ట్ ఆఫ్ 14 hours, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 16 hours మేల్కొని ఉంటే కనుక జస్ట్ 2 hours నువ్వు జాబ్ తెచ్చుకోవటం కోసం పెట్టి మిగతా 16 hours ఆర్ 14 hours నీ బ్రెయిన్ని వేరే దాని మీద పెడితే ఆబ్వియస్లీ వాటి మీదే ఎక్కువ ఉంటుంది, కానీ ఈ 2 hours నువ్వు నేర్చుకున్న దాని మీద ఉండదు. సో అందుకే మీరు ఇప్పుడు చూస్తే కోడ్నాన్లో ఆఫ్లైన్లో కూడా 6 hours స్పెండ్ చేస్తారు. 4 hours కోర్స్ అండ్ 2 hours ట్రైనింగ్. ఎంత ఎక్కువ టైం నీ గోల్ మీద నువ్వు పర్ డే స్పెండ్ చేయగలిగితే అంత త్వరగా క్విక్గా నీ గోల్ని అచీవ్ చేయగలరు. సో వీళ్ళ ఆబ్వియస్ గోల్ ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి. దానికి ఏం కావాలి? ఆ ప్రాపర్ స్కిల్ నేర్చుకోవాలి ఫస్ట్. సెకండ్, టెక్నికల్గా అందరూ స్ట్రాంగ్ ఉంటారు. ఓకే, మన సౌత్ సైడ్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. వీక్ ఉండేది కమ్యూనికేషన్ స్కిల్స్. అరే నా పర్సంటేజ్ 80 ఉంది, 75 ఉంది, 90 ఉంది, నాకు జాబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు ఎంత ఉన్నాయి అన్నది ఆలోచించరు అనమాట. మేజర్గా కంపెనీస్ ఇప్పుడున్న దాంట్లో చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. టెక్నికల్ కన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే టెక్నికల్ మనం నేర్పించుకోవచ్చు. క్లయింట్తో మాట్లాడే వాళ్ళు కావాలి, మనకి ప్రాపర్గా టీమ్తో కొలాబరేట్ అయ్యి మాట్లాడే వాళ్ళు కావాలి అన్నది ఎక్కువ చూస్తారు. సో అందుకని ప్రతి ఫ్రెషర్ ఎవరైతే కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారో 2 things. ఒకటి, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. 2, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఎక్కువ టైం మీరు దాని మీదే స్పెండ్ చేయాలి. సారం గారు, ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్లో కోడ్నాన్ ఇచ్చిన ప్లేస్మెంట్స్ చాలామంది ఐటీ జాబ్స్ కళల్ని నిజం చేసింది. ఇప్పుడు ఎంట్రీ కొలాబరేషన్తో మనం ఇంకా ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవ్వాలి అని, ఇంకా ఎక్కువ మంది కళను నిజం చేయాలని ఆశిస్తున్నాం సార్. షూర్ అండి, మినిమం 10x రీచ్ అవ్వాలి, అంతమందికి మనం ప్లేస్మెంట్స్ ఇవ్వగలగాలి.